వీడియోలో అయితే నైట్ రొటీన్ అయితే చూసాయండి. డేలో ఎన్నిసార్లు బాతింగ్ చేస్తారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా మేము వెదర్ని బట్టి ఇంకా పిల్లలకి అయితే డేలో అయితే 3-4 టైమ్స్ కూడా చేపిస్తూ ఉంటాను అనమాట. వాళ్ళకి చేయించిన ఇంకా బయట అయితే ఆడుకుంటున్నారు అనమాట. నేనైతే ఇంకా నైట్ రొటీన్ అయితే ఉప్మా అయితే చేస్తున్నా. ఉప్మా చేస్తే మా పిల్లలైనా మా ఆయన అయినా ఇష్టంగా తింటారు. అందుకనే నైట్ టైం ఎక్కువ అవే చేసుకుంటూ ఉంటాము. ఆగకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి కాబట్టి వేడివేడిగా ఏదో ఒకటి చేసుకొని తినాలని అనిపిస్తుంది. ఇంకా ఉప్మా అయితే ఇష్టంగా తింటారు కాబట్టి చేస్తున్నా. ఉప్మా అయ్యేలోపు దోసపిండి కూడా మిక్స్ పట్టేసుకుందామని దోసపిండి అయితే మిక్స్ పట్టేస్తున్నా అనమాట. చాలా మంది రైస్ వేస్తారు, అలా కాకుండా బొరుగులు కానీ ఆల్రెడీ రైస్ ఉడికింటుంది కాబట్టి కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తాయి అనమాట. అందుకనే ఇంకా దోసపిండిలో నేను అవే వేస్తాను అనమాట. ఇంకా టైం వచ్చేసి 8 అవుతుంది. వేడివేడిగా ఉప్మా అయితే ఎల్పకారం నంచుకొని తింటే సూపర్గా ఉంది. తినేసినాక గిన్నెలు అన్ని క్లీన్ చేసుకుంటే గ్యాస్ బండ ఇలా నీట్గా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందో రాదో తెలియదు కానీ నాకు మాత్రం ప్రశాంతంగా నిద్ర పడుతుంది. అందుకే క్లీన్గా చేసుకున్న తర్వాతనే పడుకుంటాను అనమాట. గుడ్ నైట్, ఉంటాను, బాయ్ అండి.